తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు, దీనివల్ల నూతన రుణాలు కూడా చేస్తారు. ప్రయాణాలు కూడా ఈరోజు చేయాల్సి వస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. పనుల్లో అవాంతరాలు ఈరోజు వీరికి తప్పకపోవచ్చు. ఇంట బయట కూడా ఈ రాశి వారు సమస్యలతోటి సతమతమవుతారు. బంధువులతోటి కూడా వీరికి విభేదాలు ఏర్పడతాయి. ఆలోచనలు ఏవి కూడా ఈ రాశి వారికి నిలకడగా ఉండవు. అనారోగ్య సమస్యలు, తద్వారా ఔషధ సేవనం కూడా తప్పదని చెప్పవచ్చు. విలువైన వస్తువులు కూడా చేజార్చుకుంటారు, కావున జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగుల్లో కొన్ని మార్పులు చేర్పులు, పారిశ్రామిక పరిశోధన రంగాల వారికి ఆటుపోట్లు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు కొన్ని తప్పిపోతాయి. విద్యార్థుల అంచనాల్లో పొరపాట్లు దొరలవచ్చు. మహిళలు కుటుంబ విషయాల్లో నిర్ణయాలు తీసుకునేప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఈ రాశి వారు ఈరోజు బయటపడతారు. సోదరుల నుంచి ఆశించినటువంటి సహాయం కూడా వీరికి అందుతుంది. వీరి చిరకాల స్వప్నం కూడా నెరవేరుతుంది. పరిస్థితులు కూడా వీరికి ఈరోజు అనుకూలంగా మారతారు. తీర్థయాత్రలు చేయాలి అన్న కోరిక నెరవేరుతుంది. అందరిలో కూడా ఒక మంచి గుర్తింపు ఈ రాశి వారికి లభిస్తుంది. వాహన యోగం, అదేవిధంగా కుటుంబ సౌఖ్యం కూడా ఈరోజు ఈ రాశి వారికి ఉంటుంది. ఆదాయం చాలా వరకు కూడా సంతృప్తినిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా కొనసాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాలను చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు ఖరారవుతాయి. సినీ టీవీ కళాకారులకు మంచి అవకాశాలు దగ్గరకు వస్తాయి. వీరికి సన్మానాలు కూడా ఈరోజు జరగవచ్చు. మహిళలకు ఈరోజు కుటుంబంలో ప్రోత్సాహకరంగా కొనసాగుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఈరోజు రాబడి తగ్గడం వల్ల అవసరాల కోసం రుణాలు కూడా చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలన్నీ కూడా మందగిస్తాయి. ప్రయాణాలు కూడా ఈరోజు చేసిన సందర్భాలు ధనురాశి వారికి ఎదురవుతాయి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ముందుకు సాగవు. ఆటంకాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్య విషయానికి వస్తే చెవికి సంబంధించిన రుగ్మత వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు తప్పిపోవడం వల్ల కొంతవరకు నిరుత్సాహం కలుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారికి నిరాశ కలుగుతుంది. మహిళలకు మానసిక ఆందోళన మరింత అధికమవుతుంది. సంతాన మూలక చికాకులు కూడా ధనురాశి మహిళలకు అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు నత్తనకన సాగుతాయి. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామివారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు కూడా ఈరోజు ఈ రాశి వారు వింటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. సభలు సమావేశాల్లో కూడా ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే మకర రాశి వారు చేస్తున్నారో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఆదాయం చాలా వరకు కూడా పెరుగుతుంది. ఈ ఆదాయం పెరగడం వల్ల వీరికి ఈరోజు చాలా సంతృప్తికరంగా గడుస్తుంది. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు శుభవార్తలు వింటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా కొనసాగుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. విద్యార్థులు కూడా ఈరోజు అనుకూల ఫలితాలు సాధిస్తారు. సినీ టీవీ కళాకారులకు అవార్డులు కూడా దక్కవచ్చు. మహిళలు కుటుంబ సమస్యల నుంచి గట్టెక్కుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు పసుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాలన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు వీరికి మెరుగ్గా ఉంటుంది. చిన్నటి స్నేహితులు కలుసుకుని వారితో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడతాయి. గృహ యోగ సూచనలు. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టే పనిలో నిమగ్నమవుతారు. ఉద్యోగ వర్గాల వారు ఆర్థికంగా బలవంతులవుతారు. ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారం కూడా ఉద్యోగ వర్గాల వారు అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారు ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ టీవీ కళాకారులకు అరుదైనటువంటి పురస్కారాలు. విద్యార్థులకు ఊహించిన విధంగా ర్యాంకులు రావడం వల్ల వీరికి ఆనందానికి హద్దు ఉండదు. మహిళలకు కూడా ఈరోజు ఆశాజనకంగా గడుస్తుంది. కుటుంబ చికాకులు తొలగుతాయి. కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా దుర్గాదేవిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి.
మీన రాశి వారి ఆర్థిక వ్యవహారంలో చికాకులు అధికంగా ఉంటాయి. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేసిన సందర్భాలు ఎదురవుతాయి. మానసిక ఆందోళన ఈ రాశి వారికి అధికమవుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా వీరిని బాగా వేధిస్తాయి. స్నేహితులతోటి విభేదాలు మరింత అధికమవుతాయి. ముఖ్యమైన పనులు కొన్ని మీన రాశి వారు వాయిదా వేస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపార ఆటుపోట్లు అధికమవుతాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులకు ఈరోజు నిరాశగానే గడుస్తుంది. విద్యార్థుల ప్రయత్నాలు ఏవి కూడా ముందుకు సాగవు. ఆటంకాలు అధికమవుతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు కనిపించవు. ఇక మీన రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. వినారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి గోచార గ్రహరీత్యా ఈరోజు ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈ రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది.